చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లో తగు నిష్పత్తిలో నిధులు కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు చేస్తున్నారు 48 గంటల నిరవధిక శాంతియుత నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. సందర్భంగా చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పొముజుల హరి, పొముజుల శంకరయ్య, ముదిరి దయాకర్, బట్టా సుబ్బారావు మాట్లాడుతూ హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, హ్యాండ్లూమ్స్ కమిషనర్ అండ్ ఆఫ్కో ఎండి రేఖారాణిని తక్షణం బదిలీ చేసి చేనేత రంగాన్ని రక్షించాలని, నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి పాత బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కోటలు, మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు కావాలని కోరుకోవటం లేదన్నారు. చేనేత కార్మికుల కాలే కడుపులకు కనీసం గంజి కూడైనా అందించలేరా అనే మానవ సమాజానికి కట్టుబట్టనిచ్చే మనుషుల మానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతల ఐక్య కార్యాచరణ సమితి కమిటీ ఆధ్వర్యంలో గత 48 గంటల నుంచి అనగా 2022 ఏప్రిల్ నుంచి ఈరోజు ఏనేటువంటిది 48 గంటలు పైగానే ఏనేటువంటి నిరాశకు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా చేనేత ప్రతినిధులందరికీ కూడా చేనేతల ఐక్యత కోసం, చేనేతల ఉన్నతి కోసం, చేనేతల సమస్యల కోసం పోరాట పటిమతో నిరాహారదీక్ష చేస్తున్నటువంటి చేనేత ప్రతినిధులందరికీ కూడా శిరస్సు వహించి నమస్కరిస్తూ వారి పాదాభివందనం చేస్తూ ఏనేటువంటి గత ఫిబ్రవరి 22వ తారీఖున చేనేత గర్జననే ఏనేటువంటిది సభలో అనేక డిమాండ్లు, సుమారు 18 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచడాన్ని వాటిని ఇంతవరకు కూడా పిలవటం కానీ ఆ సమస్యల పైన పరిష్కారానికి ఏనేటువంటిది పిలుపు కానీ ఇంతవరకు ఏ రకమైనటువంటి సమస్యల పట్ల పరిష్కారానికి ప్రభుత్వం దారి చూపినందున ఇది ఈరోజు గత 48 గంటల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాం. మరి చేనేతలకి అనేక సమస్యలు ఉన్నాయి, దాదాపు 18 సమస్యలు. ఈ సమస్యల్లో కూడా చాలా సమస్యలు ప్రభుత్వమే తమ ఎన్నికల ఏనేటువంటిది వాగ్దానాలు చేసి కనీసం వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల్లో కూడా ఆ సమస్యలు మూర్ఖంగా నిర్కసంగా వాటి పరిష్కారం ఎదగకుండా మా యొక్క గత 3 రోజుల నుంచి, అంటే ఈరోజు 3వ రోజు, మన చేనేత కార్మికులు పడుతున్న కష్ట నష్టాల గురించి 16 రాష్ట్ర సంఘాలు, చేనేత రాష్ట్ర సంఘాలు ఒక మంచి కార్యాచరణ చేసి గత ఫిబ్రవరి నెలలో 22వ తేదీ చేనేత గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన యొక్క న్యాయమైన కోరికలు ఇది వేదికగా పత్రికాముఖంగా అందరికీ తెలిసే విధంగా ఒక వేదిక ఏర్పాటు చేసి అందరికీ తెలియజేశారు. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం, కానీ 2 నెలలైనా కానీ ప్రభుత్వం మన కార్మికుల కోసం, చేనేత కార్మికుల కోసం అసలు పట్టించుకునే లేదు. దానికి నిరసనగా గత 2 రోజుల నుంచి, అనగా ఈరోజు 3వ రోజు
నిరాహార దీక్ష ఇక్కడ జరుగుతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మేము న్యాయం చేస్తాం, అన్ని కోరికలు కాకపోయినా విడతల వారైనా కొన్ని కోరికలైనా చేస్తాం అని హామీ ఇస్తుంటే ఎంతో బాగుండేది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎవరు కూడా పట్టించుకున్న ఇది లేదు. కావున ఈరోజు మన నేతన్నల కోసం దాదాపు 45 గంటలు ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తున్న మన చేనేత నాయకులు శ్రీ బండారు ఆనంద ప్రసాద్ గారికి, పిల్లలు మరి బాలకృష్ణ గారికి, రామనాథం పూర్ణచంద్రరావు గారికి, గొట్టుముక్కల బాలాజీ గారికి, పమ్ముల హరి గారికి, ఓర్సు వీరభాస్కర్ గారికి, బూడిద నాగేశ్వరరావు గారికి, జోగేశ్వరరావు గారికి, చల్లా చిన్నవేడి బొద్దుడు గారికి, మరి కాసా కోటేశ్వరరావు గారికి, గద్దె హేమసుందరరావు గారికి, మాడం సూర్య అప్పారావు గారికి, దొడ్డి సురేష్ గారికి, గోరు రాజు గారికి, కట్టా రమేష్ గారికి, వీరందరికీ మన చేనేత కార్మికుల తరఫున పాదాభివందనం చేస్తున్నాము. వీరి మేలు మరిచిపోలేనిది. ఇంత వేసవి కాలంలో 48 గంటలు నిరాహారం చేస్తున్న వారికి వీళ్ళకి శతకోటి వందనాలు తెలియ